వర్షం పడితే అక్కడ పారేది వరద నీళ్లు కాదు, విషజలాలు. వర్షాలు తగ్గాక అక్కడి ప్రజలు పీల్చేది స్వచ్ఛమైన గాలి కాదు, విషవాయు. ఈ వ్యధ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పరిధిలోని చిన్నారం మండలం గడ్డపోతారం గ్రామానిది. తమ సమస్యపై ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో బిగ్ టీవీ సిట్ టీం రంగంలోకి దిగింది. ఏం జరిగిందో తన నిఘాతో తేల్చింది. బయటకు వచ్చిన వాటర్ తాగుతాం. నీ కంపెనీ నుంచి బయటకు వచ్చిందే ఎవరిని చంపుతారు మీరు? వర్షం పేరెత్తితేనే గ్రామం భయపడుతోంది. సమీపంలోని అపిటోరియా ఫార్మా కంపెనీ నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు గ్రామంలోకి చేరడమే ఇందుకు కారణం. ఆ కెమికల్ వాటర్ కారణంగా గ్రామస్తులకు ఊపిరి అందడం కూడా కష్టంగా మారుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శాంపుల్ తీసుకెళ్తున్నారే తప్ప చర్యలు ఏవీ లేవు అంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైట్ ఉండలేమయ్యా, మా ఊర్లో ఉండలేని పరిస్థితి నైట్. ఇప్పుడు డేలో ఈ వర్షం పడితే ఈ వాటరా, మళ్ళీ నైట్ 12 గంటలకు పీన్స్ వస్తాయి గాల్లో చిమ్నీళ్ళతో. నైట్ లైన్ బండే ఉండదు కంపెనీలో, లోడ్ చేసి పెట్టారు వాళ్ళు. లోడ్ చేసి పెట్టారు. అదేంటది ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ట్యాంకేనా? ఎట్లాంటిదే అంటే నార్మల్ వాటర్ ట్యాంకర్లు అని కూడా అన్నలు కొడుతుండేది. అన్నల్లో కూడా. అయితే బిగ్ టీవీ ఆ కంపెనీ వర్షం పడుతున్నప్పుడు కెమికల్ వేస్ట్ ని వదులుతున్న సీన్స్ ని షూట్ చేసింది. గ్రామంలోకి ఆ కెమికల్ వాటర్ ఎలా వస్తుందో పరిశీలించింది. ఆధారాలు చూపెట్టడంతో కౌన్సిలర్ ఇంద్రసేనతో కలిసి గ్రామస్తులు కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కెమికల్ వాటర్ తాగి తమ పశువులు చనిపోతున్నాయని చెప్పారు. కంపెనీ ప్రతినిధి బుకాయించే యత్నం చేయడంతో ఆ నీళ్లు నువ్వు తాగుతావా అని ప్రశ్నించారు ఆ గ్రామస్తులు. దీంతో ఆ ప్రతినిధి తప్పించుకునే యత్నం చేశారు. కళ్ళెదుటే ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.